వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మామూలుగా పప్పు ఆకుకూర, టమాటా పప్పు ఇవన్నీ చూసాం కదా. అలాగే మామిడికాయ పప్పు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, మామిడికాయలతో రకరకాల వంటలు చేస్తూ ఉంటారు. మామిడికాయ చట్నీ కూడా పడుతూ ఉంటారు. అలాగే మామిడికాయ పప్పు కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఈ సమ్మర్లో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే చేయడం కూడా చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ పప్పు వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పప్పు కోసం ఇలా ఒక గ్లాసు పప్పు తీసుకొని ఇలా కడిగి పెట్టుకోవాలండి. ఒక గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి. దానిలోకి అలాగే ఒక ఉల్లిపాయ ఇలా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరకాయలు, అలాగే మామిడికాయ పప్పు కదా, మామిడికాయ కూడా ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. అప్పుడు ముక్క ఉడికేసరికి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ముక్కలుగా కనిపిస్తాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఈ సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కాస్త పసుపు కూడా యాడ్ చేయాలి. కారం అవసరం లేదండి, దీనిలోకి మనం యాడ్ చేసుకున్న పచ్చిమిరకాయలే సరిపోతుంది. ఉప్పు ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ముందుగానే ఉప్పు కనుక యాడ్ చేస్తే పప్పు సరిగ్గా ఉడకదని అంటారు కదా, అందుకే నేను ఉప్పు యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఇలా ఉడికిపోయిందండి. మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. మీకు ఇది పలచగా అనిపిస్తే స్టవ్ ఆన్ చేసి ఒక 10 నిమిషాలు ఉడకనియొచ్చు. నాకు కాస్త పలచగా అనిపించిందండి, అందుకే నేను ఒక 10 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడకనిస్తున్నానండి. ఇలా ఉడకనిస్తే పప్పు ఇంకాస్త చిక్కబడిపోయి దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ యాడ్ చేద్దాం మన టేస్ట్కి తగ్గట్టు. ఇలా మామిడికాయ పప్పు ఇలా ఉడికిపోయింది కదండి, చూస్తే చాలా బాగుంది కదా, ఎమ్మీగా. ఇప్పుడు దీన్ని తిరగమాత వేసుకుందాం. ఈ మామిడికాయ పప్పు ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకొని ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. ఇలా తిరగమాత పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే కాస్త నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత అలాగే కాస్త కరివేపాకు, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ తిరుగుమాతని పప్పులోకి యాడ్ చేసుకుందాం. ఇలా పప్పులోకి యాడ్ చేసేయండి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇలా చూస్తానికి చాలా బాగుంది కదా, చూస్తానికే కాదు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.